Morning everyone. My name is Ravish. I'm an assistant professor in mechanical engineering department and VR Engineering College and Technology. Today I would like to discuss a subject that is allocated for me, that is finite element methods. Okay, let us go with that one. Let us screen share that one. So the title of our subject is finite element methods. You can see here. So this is somewhat a difficult subject comparative with the other subjects you have faced right now, because it completely deals with the analysis, completely deals with the stress and strain equations, matrices, 6x6 matrix, 4x4 matrix, all these things. So it doesn't mean that it's completely difficult. It is easy if you understand, if you go through the procedure, and if you understand the applications of this subject. So let us start with this subject. Okay, finite element methods. Let us see with the title, finite element methods. What is meant by finite? First of all, finite is nothing but making into small parts. Okay, fine means small, element means part, method means fine part methods. అంటే మీరు ఇంతకు ముందు ఆన్సర్స్ ల్యాబ్ చేసి ఉంటారు. ఆన్సర్స్ ల్యాబ్ లో మీకు ఇది ఫేస్ అయ్యి ఉంటారు, లేకపోతే ఇప్పుడు చేస్తారు మీరు ఆన్సర్స్ ల్యాబ్ అని. మీకు ఆల్రెడీ యువర్ అవేర్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, so where you has to calculate the stress and strain analysis of the component which is given to you, or previously you have gone through strength of materials lab, where you have conducted experiment, shear stress, all these things on the lab on depending upon the UTM. Okay, so మీరు అక్కడ చేసిన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ క్యాలిక్యులేషన్ ని ఇక్కడ మనం థియరిటికల్ గా అప్లై చేస్తాం. అంటే ఎందుకు ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ ని మనం ఫాలో అవ్వాలి? సో లెట్ us see the course objectives of this subject. Okay, to learn basic principles of finite element analysis procedure. Okay, the basic principles అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనేది మనం ఫస్ట్ దేనికి అప్లై చేస్తాం, ఎందుకు అప్లై చేస్తాం, ఎలా అప్లై చేస్తాం అంటే, ఒక రెగ్యులర్ బాడీస్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించిన స్ట్రెస్ కానీ, ఏరియా కానీ, లేకపోతే అదర్ పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలనుకో, రెగ్యులర్ బాడీ అన్నప్పుడు వీఆర్ హ్యావింగ్ geometrical formula, we are having a volumetric formula, ఇవన్నీ మన దగ్గర మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉంది. వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ బాడీ? హౌ టు క్యాలిక్యులేట్ అన్ ఇర్రెగ్యులర్ బాడీ? ఓకే, అప్పుడు మనకి స్క్వేర్ అని, ట్రయాంగిల్ అని, పెంటాగన్ అని, ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ రెగ్యులర్ బాడీస్ మనకి తెలుసు. అదే ఒక ఇర్రెగ్యులర్ బాడీ, కన్సిడర్ ఏ వుడ్ పీస్, కన్సిడర్ an iron block which is in irregular shape, you have to calculate stress on that one. అంటే స్ట్రెస్ అనేది డిఫార్మేషన్ జరిగినప్పుడు మీరు దాని మీద స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒక డిఫార్మేషన్ అనేది జరుగుతుంది మెటీరియల్. ఆ డిఫార్మేషన్ ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఏ పాయింట్ దగ్గర అది ఎలా యాక్ట్ చేస్తుంది అని. మరి ఏ పాయింట్ దగ్గర అది ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని ఏం చేయాలి, ఆ బ్లాక్ ని యూ హ్యావ్ టు డివైడ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. ఓకే, అంటే మీరు ఒక n ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకి మోర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ అంటే ఏంటంటే, మనం ఫైన్ ఎలిమెంట్ గా మనం డివైడ్ చేస్తామని చెప్పాను కదా, దాన్ని నోడ్ అంటారు. ఓకే, ఎలిమెంటల్. ఆ నోడ్స్ అనేది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కేల్లో తీసుకున్నారు అనుకోండి, 15 సెంటీమీటర్స్ అని ఉంటుంది, అందులో 1 2 3 4 5 ఆ రీడింగ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని నోట్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే, మన గివెన్ ఒక ఆబ్జెక్ట్ ని ఈక్వల్ నెంబర్ ఆఫ్, అంటే లేకపోతే ఒక సమ్ m నెంబర్ ఆఫ్ నోట్స్ లోకి దాన్ని మనం డివైడ్ చేస్తాం. అలా ఎందుకు చేయాలి అంటే, మీరు ఇదివరకు గ్రాఫ్స్ కన్స్ట్రక్ట్ చేశారు, మీరు ఇంజనీరింగ్ లెవెల్లో కానీ ఇంతకు ముందు లెవెల్లో కానీ మీరు గ్రాఫ్స్ గీశారు. మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ గివ్ యూ మోర్ కర్వేచర్, రైట్?
అంటే ఎక్కువ పాయింట్స్ మీరు కనుక రెఫరెన్స్ తీసుకుంటే మీకు ఏమవుతుంది, కర్వేచర్ అనేది క్లియర్గా వస్తుంది. తక్కువ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే అవుతుంది కర్వేచర్ అనేది అదేంటంటే ఒక ఇమాజినరీ కర్వ్, అది అలా ఉంటదేమో అని ఊహించుకొని గీసేస్తారు, పాయింట్ టు పాయింట్ జాయినింగ్ అనమాట. సో మోర్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, మోర్ నెంబర్ ఆఫ్ ఫైన్ పార్ట్స్ గివ్ యూ మోర్ యాక్యురేట్ రిజల్ట్ అనమాట. ఓకే, సో అందుకని ఇది వన్ ఆఫ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైన్ ఎలిమెంట్ ప్రొసీజర్ అండి అనాలిసిస్ లో. నెక్స్ట్, టు లెర్న్ ద థియరీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ దాట్ రిప్రజెంట్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్. సో ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఇక్కడ కంప్లీట్ గా మనం అంటే హోల్ అండ్ సోల్ గా చూస్తున్నాం. ఇట్స్ నాట్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇట్ డీల్స్ విత్ కంప్లీట్ ఆల్ బ్రాంచెస్. Okay, a finite element analysis is not only meant for a mechanical engineer, it is also applicable for civil, okay, అదర్ మెకానికల్, ఈసీ అందరికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టర్మ్స్ లో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏంటంటే ఒక ప్రొడక్ట్ ని కంప్లీట్ గా దాన్ని అనలైజ్ చేసిన తర్వాతే ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు. అనలైజింగ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఫీడ్బ్యాక్ తెచ్చుకోవడం కాదు. ప్రొడక్ట్ మార్కెట్ లో రిలీజ్ చేయక ముందే దాని కంప్లీట్ కేస్ హిస్టరీ, అంటే అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, దాని వేర్ అండ్ టేర్ ఎలా ఉంటుంది, ఏ పార్ట్ దగ్గర అది ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవుతుంది, ఏ పార్ట్ దగ్గర దాన్ని ఫెయిల్యూర్ అంటే ఫ్యాటిగ్యూ అనేది అప్లై అవుతుంది, ఇవన్నీ కూడా ఫస్ట్ థియరిటికల్ గా దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దీనికి ఏం చేస్తాం, సమ్ వాట్ మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఆన్సిస్ అని, కెటియా అని, ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇందులో ఏం చేస్తామంటే దాని మీద ఆ స్ట్రక్చర్ ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇన్బిల్డ్ చేసుకొని దాంట్లో మనం డిఫరెంట్ సార్ట్ ఆఫ్ లోడ్స్ ని అప్లై చేసి ఎక్కడైతే అది ఫ్యాటిక్ అంటే ఫెయిల్యూర్ అవుతుందో, లోడ్ అనేది ఎక్కువ ఎక్కడ పడుతుందో, షేర్ అనేది ఎక్కడ ఏర్పడుతుందో అనేది మనం ముందే తెలుసుకుంటాం. సో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఈజ్ దన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ not only for a mechanical engineer, for all the branches, but particularly for mechanical people, you have to learn this thing because it is interrelated or it is an extension to the subjects what you have learned in the previous cases. అంటే ఇంతకు ముందు మీరు నేర్చుకున్న అది ఇప్పుడు నేర్చుకోబోతున్న హీట్ ట్రాన్స్ఫర్ కానీ, లేకపోతే థర్మోడైనమిక్స్ కానీ, షేర్ స్ట్రెస్ కానీ, అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, ఇవన్నిటికి సంబంధించిన ఎక్స్టెన్షన్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్. ఓకే, next, to learn and apply finite element solution to the structural, okay, what we have said, structural ante adi civil avachchu, mechanical beams avachchu, edanna avachchu. Next, thermodynamics, dynamic problems, COM and DOM, what we have learned in second and third years. To develop the knowledge and skill need to effectively evaluate finite element analysis performed by the others. Okay, next, to learn model complex geometry problem and solution. కాంప్లెక్స్ అంటే ఏంటంటే కొన్ని కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అక్కడ మనం జామెట్రికల్ టెక్నిక్స్ ని లేకపోతే జామెట్రికల్ అప్లికేషన్ చేయలేం. we have to divide or we have to assume or we have to give some nodes and we have to convert into a known geometrical things and we have to apply that. Okay, next, ఇందులో మనకున్న సిలబస్ అంటే మనకి సిలబస్ ఏం ఫ్రేమ్ చేశారు, మీరు ఏం నేర్చుకోబోతున్నారు ఇందులో అనేది జస్ట్ ఒక ఓవర్లుక్ చేద్దామండి. ఫస్ట్ యూనిట్ డీల్స్ విత్ ద ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్, స్ట్రెస్ అండ్ ఈక్విలిబ్రియం, స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్, ప్లేన్ స్ట్రెస్ అండ్ ప్లేన్ స్ట్రెయిన్ కోఆర్డినేట్ కండిషన్స్, వేరియేషనల్ అండ్ వెయిట్ రెసిడ్యువల్ మెథడ్, కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ వన్ డైమెన్షనల్ ప్రాబ్లమ్స్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, next, second unit, discretization of domain, elements, shapes, discretization procedure, assemble of stiffness matrix, bandwidth, node numbering, mesh generation, interpolation function, local, global coordinates, convergence requirement, treatment of boundary conditions. ఓకే, సో ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, 3x3 మ్యాట్రిక్స్ వస్తుంది, 6x6 మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇందులో కొన్ని మెథడ్స్ ఉన్నాయి, రేలిస్ మెథడ్ అని చెప్పి, ఇట్లా కొన్ని అంటే ఆల్రెడీ మీరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అంటే ఇంజనీరింగ్ లో నేర్చుకున్న మ్యాట్రిక్స్ ని ఇక్కడ అప్లై చేస్తామండి. మీరు అందులో అంటే స్టార్టింగ్ లో కొంచెం స్టార్ట్అప్ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత నుంచి మీరు ఆ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే అది ఈజీగా ఉంటుంది. బట్
టేక్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. అంటే చాలా పెద్దగా ఉంటాయి సొల్యూషన్స్, ఒక 4-5 పేజెస్ అట్లా వస్తుంది సొల్యూషన్ అయితే. ఓకే, సిమిలర్లీ జామెట్రికల్ అప్లికేషన్ తీసుకున్నా సార్, అది కూడా అంతే. అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ మన కాన్సెప్ట్స్, మన ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే ఇది చేయడం చాలా కష్టం అండి. అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సంబంధించింది కానీ, మ్యాథమెటిక్స్ సంబంధించింది కానీ, వీటికి సంబంధించిన బేసిక్స్ అనేది ఇందులో చాలా క్రూషియల్ గా ప్లే చేస్తుంది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ట్రస్, మీకు ఆల్రెడీ అది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ వస్తుంది. ఫైనైట్ ఎలిమెంట్ మోడలింగ్, కోఆర్డినేట్, షేప్ ఫంక్షన్స్, assembling of global stiffness, matrix and load vectors, finite element equation, treatment of boundary conditions, stress, strain, support reaction calculation. Next, analysis of beams. Okay, next, element stiffness matrix for Hermite beam element, derivation of load vector for concentrated and UDL, simple problem on beams. So this is the 3 units, and see the next 3 units. The fourth unit deals with the finite element modeling of two-dimensional stress analysis with constant strain triangle. Okay, మీరు కాన్స్టెంట్ స్ట్రెయిన్ ట్రయాంగిల్, ట్రీట్మెంట్ ఆఫ్ బౌండరీ కండిషన్, ఫార్ములేషన్ ఆఫ్ సిమెట్రిక్ ప్రాబ్లమ్స్. అంటే మీకు ఇప్పుడు ఒక విజువలైజేషన్ చూపిస్తాను కమింగ్ స్లైడ్స్ లో. ఏంటంటే ఒక ఫైనైట్ పార్ట్స్ గా మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా చూడొచ్చు. అంటే మనం బిల్డింగ్ స్లాబ్ వేసేటప్పుడు దానికి ఒక ఐరన్ ఫ్రేమింగ్ చేస్తారు, మెషింగ్ చేస్తారు ఐరన్ రాడ్స్ తో. ఓకే, దట్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్ యూ విల్ సీ. అంటే ఏంటంటే అదే అప్లికేషన్ సేమ్ అలాంటిదే మీరు, అంటే అది మనం బిల్డ్ చేసుకొని దాని మీద మన కాంక్రీట్ కోసం. ఇక్కడ అలా కాదు, మన దగ్గర ఉన్న స్ట్రక్చర్ ని అలా డివైడ్ చేయాలండి. ఓకే, లెట్ ఇట్ బి ఎ పెన్, అన్ ఎరేజర్, ఎనీథింగ్. దాన్ని ఒకటి ట్రయాంగిల్స్ గా డివైడ్ చేయొచ్చు, లేదా రెక్టాంగిల్స్ గా ఆర్ స్క్వేర్స్ గా డివైడ్ చేయొచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ ద క్యాలిక్యులేషన్ అండి, డిఫరెంట్ పారామీటర్స్ లో వస్తుంది. ఓకే, డిఫరెంట్ పారామీటర్స్ లో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, ఫిఫ్త్ యూనిట్, హైయర్ ఆర్డర్ ఐసోపారామెట్రిక్ ఎలిమెంట్స్. 1 dimensional quadratic and cubic element in natural coordinates, 2 dimensional 4 noded isoparametric elements and numerical integrations. Okay, నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్, స్టడీ స్టేట్ హీట్ ట్రాన్స్ఫర్ అనాలిసిస్. మీరు హీట్ అండ్ హెచ్ఎంటి, మీకు హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ ఉంటుంది మీకు. అందులో స్టడీ స్టేట్ హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక మెటీరియల్ మీద మనం హీట్ అప్లికేషన్ చేసినప్పుడు, ఓకే, హౌ ఇట్ బిహేవ్స్. ఓకే, సో దాని సర్ఫేస్ మీద అది ఎలా అవుతుంది, ఎట్లా అది డిఫార్మేషన్ జరుగుతుంది లేదా అలాంగేషన్ జరుగుతుంది. ఓకే, ఎక్కడ దానికి సపోర్ట్స్ దగ్గర అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ మన పాయింట్ లోడ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, యూడిఎల్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, సిమిలర్లీ మన హీట్ ట్రాన్స్ఫర్ లోకి వస్తే అక్కడ 1 dimensional అనాలిసిస్ ఆఫ్ ఫిన్ అండ్ 2 dimensional అనాలిసిస్ ఆఫ్ థిన్ ప్లేట్స్ మీద, ఫిన్స్ మీద హీట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ చేసినప్పుడు దాన్ని ఎలా అది కన్సర్వ్ చేస్తుంది, ఓకే, అనే దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, సో దోస్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు see here, or you're going to learn in this subject. Okay, next, analysis of uniform shaft subjected to torsion. మీకు ఆల్రెడీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో వచ్చి ఉంటుంది. అందులో మీకు టార్షన్ అప్లై చేసినప్పుడు, ఒక రాడ్ మీద టార్షన్ అప్లై చేసినప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేశారు దానికి సంబంధించిన బుక్స్ లా కానీ, స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్షిప్స్ కానీ. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేశారు. దానికి సంబంధించిన టార్షన్ అప్లై చేసినప్పుడు అందులో డిఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, లేకపోతే తిరిగి ఫ్రాక్చర్ ఎలా జరుగుతుంది. ఓకే, ఏ పాయింట్ దగ్గర హైయెస్ట్ లోడ్ పడుతుంది, ఏ పాయింట్ దగ్గర జీరో లోడ్ పడుతుంది, ఇవన్నీ కూడా మనం దీని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, డైనమిక్ అనాలిసిస్, ఫార్ములేషన్ ఆఫ్ ఫైనైట్ ఎలిమెంట్ మోడల్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ కాన్స్టెంట్ అండ్ లంప్డ్ మాస్ మ్యాట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఐజన్ వాల్యూస్ అండ్ ఐజన్ వెక్టర్స్, ఫ్రీ వైబ్రేషన్ ఎలిమెంట్స్. అంటే వైబ్రేషన్ సంబంధించింది కూడా ఇందులో మనం చూస్తాం. సో దిస్ ఇస్ ద syllabus framed for you in this unit, that is a finite element methods. So this is the 6 units we are going to see. Next, see introduction to the subject. And so అందులో finite element method is a numerical technique for approximate solution for boundary value problems for partial differential equations. అంటే it's a numerical technique అండి.
ఓకే. సో మనకి ఈ సార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్లో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇందులో మనం న్యూమరికల్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాం ఫర్ అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఫర్ బౌండరీ వాల్యూ ప్రాబ్లమ్ ఫర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే బౌండరీ వాల్యూ ప్రాబ్లమ్స్ అంటే విచ్ ఆర్ హ్యావింగ్ సమ్ ఇర్రెగ్యులర్ షేప్స్ ఆర్ రెగ్యులర్ షేప్స్, దాని బౌండరీ వాల్యూ అన్నమాట. సో ద బౌండరీస్ వాల్యూస్తో సహా మనం తీసుకొని దాన్ని కంప్లీట్గా దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్లై చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ అనదర్ వర్డ్, ఫెమ్ ఈజ్ మెన్షన్ ఫర్ డివైడింగ్ అ వెరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఇంటూ వెరీ స్మాల్ ఎలిమెంట్స్. ఓకే, ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ ఉంది, ఒక స్టోన్ తీసుకోండి. ఓకే, ఒక స్టోన్ తీసుకుంటే ఆ స్టోన్ ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. దాన్ని వెరీ కాంప్లికేటెడ్ అనమాట. దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎట్లా చేస్తాము? ఇట్ ఈస్ నాట్ ఇన్ జియోమెట్రికల్ షేప్, అదేమి పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉండదు, లేకపోతే పర్ఫెక్ట్ స్పియర్ షేప్లో ఉండదు, సమ్వాట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ఆ సార్ట్ ఆఫ్ కండిషన్స్ని మనం ఎలా డీల్ చేస్తాం? అక్కడ ఏంటంటే స్మాల్ ఎలిమెంట్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తాం. ఇంతకు ముందు మీకు చెప్పాను, ఫైనైట్ ఎలిమెంట్ అంటేనే గివెన్ ఆబ్జెక్ట్, గివెన్ మెటీరియల్ ఆర్ గివెన్ బ్లాక్, గివెన్ స్పెసిమెన్ ఏదైతే ఉందో దాన్ని ఫైనైట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఒక ఫైనైట్ పార్ట్స్ అంటే చాలా చిన్న పార్ట్స్ గా దాన్ని డివైడ్ చేసి దాని తర్వాత సాల్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, యూస్ఫుల్ ఫర్ ప్రాబ్లమ్ విత్ కాంప్లికేటెడ్ విత్ జియోమెట్రీ, లోడింగ్, మెటీరియల్ ప్రాపర్టీస్ వేర్ అనలైటికల్ సొల్యూషన్ ఆర్ నాట్ అప్లై. అనలైటికల్ సొల్యూషన్స్ అప్లై కానప్పుడు మనం దీన్ని తీసుకుంటాం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్. ఓకే, జియోమెట్రీస్ కానీ లోడింగ్స్లో కానీ మెటీరియల్ ప్రాపర్టీస్ అంటే మనకి హీట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే లోడ్ అప్లికేషన్ కానీ వస్తుంది. ఓకే, లోడింగ్ అంటే మన పాయింట్ లోడ్ కానీ మేము కింద ఆల్రెడీ చెప్పాను, క్యాంటిలివర్ బీల్స్ కానీ వీటి మీద లోడ్ అప్లై చేసినప్పుడు ఎలా వస్తుంది, డిఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, how does a finite element method work? Okay, finite element analysis or so-called method uses a complex system of points called nodes which makes a grid called mesh end. Okay, మీకు ఇందాక చెప్పాను ఒక మెష్ షేప్ లో ఫామ్ అవుతుంది, ఆల్రెడీ ఒక స్లాబ్ కన్స్ట్రక్షన్ లో చూడొచ్చు. సో ఈ కాంప్లెక్స్ సిస్టమ్ ని ఒక నోడ్స్ అంటే మీరు ఒక ఒక కాంపోనెంట్ తీసుకోండి, లెట్ us కన్సిడర్ ఫోన్. ఓకే, ఫోన్ ఏం చేస్తారంటే స్మాల్ పార్ట్స్ కింద దీన్ని పాయింట్స్ పెట్టుకొని వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ నోట్స్. ఆ నోట్స్ అన్నిటిని కూడా జాయిన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఒక గ్రిడ్ లాగా ఉంటుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మెషింగ్ అంటాం. ఓకే, సో మీరు యాన్సిస్ ల్యాబ్ లో కూడా మనం ఒక ఆబ్జెక్ట్ ని ఒక సర్ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కామెంట్ మనం ఇవ్వాలంటే మెషింగ్ ఇవ్వాలి. ఓకే, అంటే అది ఏం చేస్తుంది, మెషింగ్ చేస్తుంది. అంటే ఫైనైట్ గ్రిడ్ పార్ట్స్ లోకి చేసి నోట్స్ లోకి దాన్ని డివైడ్ చేసి అన్నిటినీ ఒక లైన్ తో కలుపుకుంటా పోతుంది అనమాట. కలుపుకుంటూ వెళ్ళినప్పుడు గ్రిడ్డింగ్ అంటారు, అలా ఆర్ మెషింగ్. ఓకే, నెక్స్ట్, this mesh is programmed to contain the material and structural properties which define how the structure will react to certain loading condition. అంటే ఇప్పుడు దానికి ఒక మెషింగ్ టైప్ వచ్చేసింది. ఓకే, మెషింగ్ టైప్ వచ్చేసరికి దీన్ని ఈ మెష్ ని ప్రోగ్రామ్ టు కంటైన్ మెటీరియల్ స్ట్రక్చర్ ప్రాపర్టీస్. ఆ మెటీరియల్ స్ట్రక్చర్ ప్రాపర్టీస్ ని అంటే దాని స్ట్రక్చర్ అంటే దాని స్కెలిటన్ ఫస్ట్ మనం తీసుకొని దానికి ఈ మెష్ ని మనం దాన్ని అప్లై చేయడం వల్ల డిఫైన్స్ హౌ ద స్ట్రక్చర్ విల్ రియాక్ట్ టు కంటైన్ లోడింగ్ కండిషన్స్. అంటే మనం ఒక లోడ్ అప్లై చేస్తున్నప్పుడు లేకపోతే ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఈ మెషింగ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్, nodes are assigned at a certain density throughout the material depending upon the anticipated stress levels of the particular area. Okay, nodes are assigned at a certain density throughout the material and depending upon the anticipated stress levels of the area. Okay, next, regions which will receive large amount of stress usually have higher nodes డెన్సిటీ దాన్ దోస్ విచ్ ఎక్స్పీరియన్స్ లిటిల్. అంటే ఎక్కువ స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రాడ్ తీసుకున్నారు, ఒక పాయింట్ లోడ్ అప్లై చేశారు దాని మీద. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక రాడ్ అనుకుందాం. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ లోడ్ అప్లై చేశారు. సో స్ట్రెస్ అనేది ఎక్కువ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ నోట్స్ వస్తాయండి. ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ పార్ట్స్ దాన్ని చేసి స్ట్రెస్ అనాలిసిస్ అనేది ఎక్కువ అక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే,
ఎక్కడైతే లేదో, ఎక్కడైతే లోడ్ అనేది దాని మీద ఎఫెక్టివ్గా లేదో అక్కడ తక్కువ నెంబర్ ఆఫ్ పార్ట్స్ వస్తాయి. ఓకే, ద మెష్ యాక్ట్స్ లైక్ ఎ స్పైడర్ వెబ్. మనకి స్పైడర్ వెబ్ ఉంటుంది కదండి, సేమ్ అలాగే ఈ మెష్ అనేది కూడా ఉంటుంది. స్పైడర్ వెబ్ ఎలా కనెక్టివిటీ ఎలా ఉంటుంది స్పైడర్ వెబ్ది, అలాగే కనెక్టివిటీ కూడా అలాగే ఉంటుంది. ఫ్రమ్ ఈచ్ నోడ్ దేర్ ఎక్స్టెండ్స్ ఎ మెష్ ఎలిమెంట్ టు ఈచ్ అదర్ త్రూ ద ఎడ్జెంట్స్. అంటే ఎడ్జెంట్ నోడ్స్ ఎలా ఉన్నాయో అట్లన్నిటిని మనం ఈ చుక్కల ముగ్గు ఇవన్నీ ఉంటాయి కదండి, మామూలుగా పిల్లలకి కూడా ఒక డాట్స్ ఇచ్చి దాన్ని మనం ఎలా అయితే జాయిన్ చేస్తే ఒక డయాగ్రామ్ ఒక ఫిగర్ వస్తుందో, సిమిలర్లీ ఈ మెషింగ్ అనే ఎడ్జెసెంట్ నోడ్స్ ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్షన్స్ అండి, 3 డైమెన్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైమెన్షన్స్ అది అలా జాయిన్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఇండిపెండెంట్ నోడ్స్ ఉండవు. ఇండిపెండెంట్ నోడ్స్ అంటే ఓన్లీ నోడ్ ఉండదు, దాని కనెక్టింగ్ కంపల్సరీ ఎడ్జెసింగ్ నోడ్ తోనే కనెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ వెబ్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ విచ్ క్యారీస్ ద మెటీరియల్ ప్రాపర్టీ టు ద ఆబ్జెక్ట్ క్రియేటింగ్ మెనీ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనాలిసిస్ అండి. అంటే మనకి ఎన్ని అనాలిసిస్ ఉన్నాయి అంటే ఒక ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ లేదా ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ ఒకటైనా ఇంకేమి ఉన్నాయంటే మనం చూద్దాం. అందులో ఫస్ట్ స్ట్రక్చరల్ అనాలిసిస్ అండి. ఓకే, ఇందులో స్ట్రక్చరల్ అనాలిసిస్ కన్సిస్ట్ ఆఫ్ లీనియర్ నాన్ లీనియర్ మోడల్స్. లీనియర్ మోడల్స్ యూజ్ సింపుల్ parameters and assume that the material is not plastically deformed. Non-linear models consist of stressing the material past its elastic capability, the stress in the material that vary with the amount of deformation. This is structural analysis. This is one of the analysis. Okay, next vibrational analysis. It used to test a material against random vibrations, shock, impact. Each of these instances may act on the natural vibration frequency of the material, which in turn may cause resonance and subsequent failure analysis of vibration in bridges. So మీరు బ్రిడ్జెస్ వీటిల్లో కూడా వైబ్రేషన్స్ మూలాన అవి కొలాప్స్ అవుతూ ఉంటాయి. సో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ని అంటే మనం ఈ ఆర్కిటెక్చర్ లో చూస్తాం. సో ముందే కూడా ఈ ఎఫ్ఈఎం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ ద్వారా లోడ్ అనేది ఎక్కువ ఎక్కడ పడుతుంది, ఆ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా విత్కమ్ చేయాలి అనేది ముందే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ fatigue analysis. Fatigue analysis helps designer to predict the life of a material or structure by showing the effect of cyclic loading on the specimen. Such analysis can show the area where crack propagation is most likely to occur. Failure due to fatigue may also show the damage tolerance of the material. Analysis of fatigue in frames of locomotive. Locomotive అంటే మన మెకానికల్ సంబంధించిన మనం వాడే వెహికల్స్ కానీ వీటికి సంబంధించిన వేర్ అండ్ టైర్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ఫ్యాటిగ్యూ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ దట్ మెటీరియల్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మన డిజైనర్ ముందే ప్రెడిక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ప్రెడిక్ట్ చేయడం వలన ఏమవుతుంది, మనం ఇంకా దానికి ఇంకా ఎక్కువ లైఫ్ ఇచ్చే విధంగా ఎలా డిజైన్ చేయొచ్చు, ఎలాంటి మెటీరియల్ ఇవ్వచ్చు అనేది ముందే మనం దాంట్లో అంటే ఎలాంటి స్ట్రెసెస్ దాంట్లో అవుతుంది, వేర్ అండ్ టైర్ అవుతుంది, రప్చర్ అవుతుంది, సో how we have to overcome that one, how the dimensions has to be changed అనేది ముందే డిజైనర్ ప్రిడిక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద fatigue analysis. ఓకే, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ అనాలిసిస్. మన హీట్ ట్రాన్స్ఫర్ అనేది స్టడీ స్టేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్. స్టడీ స్టేట్ ట్రాన్స్ఫర్ refers to constant thermal process in the material that yield linear heat diffusion. థర్మల్ అనాలిసిస్ ఆఫ్ షెల్ అండ్ ట్యూబ్ అంటే మన హీట్ ఎక్స్చేంజర్స్ లో ఉంటుందండి. హీట్ ఎక్స్చేంజర్స్ లో అంటే మీకు కమింగ్ ఈ సెమ్ లో ఉంటుంది హీట్ ఎక్స్చేంజర్స్. సో అందులో మీరు చూడొచ్చు. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా అంటే ఎక్కడ అది హీట్ ట్రాన్స్ఫర్ అనేది దాన్ని ఇన్సులేషన్స్ లో కానీ వీటిల్లో కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, లేకపోతే హీట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది అంటే ప్రాసెస్ అనేది మన 100% అవుట్పుట్ ఎలా ఇవ్వగలుగుతున్నాం, ఇవన్నీ కూడా స్టడీ స్టేట్ ట్రాన్స్ఫర్ లో కానీ వీటిలో కానీ మనం దాన్ని అనాలిసిస్ అనేది హీట్ ట్రాన్స్ఫర్ అనాలిసిస్ అనేది మనం దీని ద్వారా చేయొచ్చు. Next, basic steps and phases involved in this subject. Okay, step 1 discretization అంటే డివైడింగ్ అండి. మీకు ఇందాక చెప్పండి దాన్ని డిస్క్రెటైజేషన్ అంటారు, అంటే డివైడింగ్ దాన్ని డిస్క్రెటైజేషన్ అంటారు. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ అప్రాక్సిమేట్ ఆఫ్ ఫంక్షన్ అండి. ఓకే, ఎలాంటి ఫంక్షన్స్ ని మనం యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే ఎలాంటి అక్కడ వచ్చిన ఎలిమెంట్స్ ని బట్టి ఏ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మనం తీసుకోవాలి, సో అదొక స్టెప్ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ టోటల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎలిమెంట్ లోడింగ్ మ్యాట్రిక్స్, ఫార్మేషన్ ఆఫ్ టోటల్ లోడింగ్ మ్యాట్రిక్స్. ఎలిమెంట్ లోడింగ్ కి టోటల్ అంటే ఫస్ట్ ఒక పార్ట్ తీసుకున్నాం, కన్సిడర్ ఎ బ్లాక్
ఓకే, ఒక చిన్న బ్లాక్ ని మనం ఇంత ఫ్లూయిడ్ మెకానిక్స్ లో కూడా కన్సిడర్ చేసినప్పుడు యూలర్స్ థియరం వీటిల్లో ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ లోడింగ్ తీసుకున్నాం, తర్వాత దెన్ ఇట్ విల్ బి అప్లైడ్ టు టోటల్ లోడింగ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ఓవరాల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బౌండరీ కండిషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం, క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్నోన్ నోడల్ డిస్ప్లేస్మెంట్. ఒక నోడల్ డిస్ప్లేస్మెంట్ అంటే దాని డిస్ప్లేస్మెంట్ ఒక జరిగినప్పుడు డిఫార్మేషన్ జరిగినప్పుడు దాని క్యాలిక్యులేషన్. ఓకే, సో ఇన్ని స్టెప్స్ మనకి ఉంటున్నాయండి. ఓకే, నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, దిస్ ఇస్ ద ఫైనల్ స్టెప్. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఫేజెస్ ఏముంటాయండి? Pre-processing. Here, a finite element mesh is developed to divide given geometry into subdomains for mathematical analysis, and the material properties are applied also the boundary conditions. అంటే మనం అన్నోన్ geometry condition ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫైనైట్ మెషింగ్ గా డెవలప్ చేసుకుంటున్నాం అని చెప్పాను ఇందాక. సో అలాంటిదే ఒక సబ్ డొమైన్స్ ఫర్ మ్యాథమెటికల్ అనాలిసిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇర్రెగ్యులర్ షేప్ ఉందండి, ఒక ఇర్రెగ్యులర్ షేప్ ని మనం నోన్ కాంపోనెంట్స్ గా ఎలా మార్చుకుంటాం? ఇఫ్ ఇట్ ఈస్ అన్ అసెంబ్లింగ్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే మనకి మెకానిక్స్ లో మనం సెంట్రాయిడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి అక్కడ ఐ సెక్షన్ టీ సెక్షన్ కాకుండా ఇలాంటి సమ్ ఇర్రెగ్యులర్ బాడీస్ ని ఎలా ఒక నోన్ జియోమెట్రికల్ షేప్స్ లోకి ఎలాగైతే మార్చుకుంటామో ఇక్కడ కూడా అలాగే ఒక ఇర్రెగ్యులర్ బాడీ ఇచ్చినప్పుడు నాన్ జియోమెట్రికల్ అనాలిసిస్ లోకి లేదా నాన్ జియోమెట్రికల్ షేప్స్ లోకి మార్చుకొని దాని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ అనేది ఎట్లా చేస్తాం అనేది ప్రీ ప్రాసెసింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ నోన్ థింగ్. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్. ఇన్ దిస్ ఫేజ్ గవర్నింగ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్స్ ఆర్ డిరైవ్డ్ అండ్ సొల్యూషన్ ఫర్ ప్రైమరీ క్వాంటిటీస్ ఇస్ జనరేట్. గవర్నింగ్ మ్యాట్రిక్స్ అనమాట. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక పార్ట్ తీసుకొని దాన్ని గవర్నింగ్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్ట్ కి మనం మ్యాట్రిక్స్ అప్లై చేస్తాం. ఓకే, దట్ ఈస్ ప్రైమరీ క్వాంటిటీస్ అండి. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసింగ్. ఇన్ ద లాస్ట్ ఫేజ్ చెకింగ్ ద validity of the solution generated and examination of value primary conditions such as displacement of stress, errors involved in carryover. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ కు అప్లై చేసిన తర్వాత మిగతా మనకు లోడ్ ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడ దాన్ని అప్లై చేసి ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్, స్ట్రెస్సెస్, ఎర్రర్స్ ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ క్యారీడ్ అవుట్ అవుతున్నాయో మనం పోస్ట్ ప్రాసెసింగ్ లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండి. మన ఈ సబ్జెక్ట్ లో ఉండే అంటే ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ప్రతి దాంట్లో కూడా సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. సో లెట్స్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్. కెన్ రెడీలీ హ్యాండిల్ కాంప్లెక్స్ జియోమెట్రీ. మీకు ఎంత చెప్పాను అంటే రెడీగా అది ఎలాంటి కాంప్లెక్స్ జియోమెట్రీ అంటే ఇర్రెగ్యులర్ షేప్ అన్నా తీసుకోగలదు. కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ అనాలిసిస్ టైప్స్ లైక్ వైబ్రేషన్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్స్. ఎందుకంటే వైబ్రేషన్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ అనేది డైనమిక్ ప్రాసెస్ అండి, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ ప్రాసెస్. సో అలాంటి ఒక డైనమిక్ సిచ్యువేషన్స్ ని కూడా కాంప్లెక్స్ అనాలిసిస్ ని కూడా మనం ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ లో మనం హ్యాండిల్ చేయొచ్చు. కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ లోడింగ్, నాన్ బేస్డ్ లోడింగ్ అంటే పాయింట్ లోడ్స్, అంటే పాయింట్ లోడ్ అప్లై చేసినప్పుడు, ఎలిమెంట్ బేస్డ్ ప్రెషర్, థర్మల్, ఇనర్షియల్ ఫోర్సెస్, టైమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిపెండింగ్ అపాన్ ద లోడింగ్. సో ఇలాంటి కాంప్లెక్స్ లోడింగ్స్ అనమాట. కాంప్లెక్స్ లోడింగ్స్ లో మనం ఈ ఎఫ్ఎం ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. అంటే ఎఫ్ఎం ద్వారా అలాంటి ఒక కాంప్లెక్స్ లోడింగ్స్ ని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. కెన్ హ్యాండిల్ కాంప్లెక్స్ రిస్ట్రైన్స్, ఇంటర్డిటర్మినేట్ స్ట్రక్చర్స్ కెన్ బి అనలైజ్డ్. కెన్ హ్యాండిల్ బాడీస్ comprised of non-homogeneous materials, can handle bodies composed of non-isotropic materials, orthographic and antitropic అనమాట. ఈ సార్ట్ ఆఫ్ మెటీరియల్ నాన్ ఐసోట్రోపిక్ మెటీరియల్ కానీ, ఆర్థోట్రోపిక్ కానీ, యాంటీస్ట్రోపిక్ అంటే ఈ సార్ట్ ఆఫ్ మెటీరియల్స్ చాలా డిఫికల్ట్ టు ఎగ్జామిన్ అండి. వీటి నాన్ హోమోజీనియస్ మెటీరియల్స్ ని కూడా మనం దీంట్లో హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ స్పెషల్ మెటీరియల్ ఎఫెక్ట్స్ are handled such as temperature dependent properties, plasticity, creep, swelling, etc. అంటే స్పెషల్ మెటీరియల్ ఎఫెక్ట్స్ అంటే ఒక ఫ్యాటిక్ ఆర్ ఒక ఫెయిల్యూర్ అప్లై చేసినప్పుడు అక్కడ వచ్చే ప్లాస్టిసిటీ అంటే అలాంగేషన్ కానీ, క్రీప్ అంటే ఒక బ్రిటిల్నెస్ కానీ, స్వెల్లింగ్ అంటే డిఫార్మేషన్ ఆఫ్ ద రెగ్యులర్ షేప్ కానీ, ఇలాంటి ఒక పాయింట్ లో కూడా మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. యాక్చువల్గా రెగ్యులర్గా ఉండే బాడీ మీద జియోమెట్రికల్ అప్లికేషన్ చేస్తున్నాం. ఇలాంటి క్రీప్స్ కానీ, ప్లాస్టిసిటీ కానీ, లేకపోతే స్వెల్లింగ్ వచ్చిన చోటు కూడా మనం దీన్ని అప్లై చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, డిసడ్వాంటేజ్.
అడ్వాంటేజెస్ అని ఉంటాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్? స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అప్టైన్డ్ ఫర్ స్పెసిఫిక్ ప్రాబ్లం. ప్రతి దానికి మనం కామన్ గా ఉండదు, ప్రతి దానికి మారుతూ ఉంటుంది, ఆటోమేటిక్ ప్రతిసారి కొత్తగా చేయాల్సి వస్తుంది. ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ రిజల్ట్ ఇస్ అప్టైన్డ్ అండ్ స్పెసిఫిక్ ప్రాబ్లం. ఒక్కొక్క ప్రాబ్లం లో ఒక్కొక్కలాగా వస్తుంది రిజల్ట్, ఎప్పుడు ఒకేలాగా రాదు. ఓకే, them is applied to an approximation of mathematical model of system, the source of so-called inherent errors. Mathematical model లో inherent errors అనేది అప్లై అవుతుందండి. అప్రాక్సిమేషన్ అంటే అప్రాక్సిమేషన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, అంటే అప్రాక్సిమేట్ గా చెప్తాం, అంతేగాని ఇందులో ఇది ఫైనల్ అని చెప్పాం. అప్రాక్సిమేట్లీ అంటే నియర్లీ చెప్తాం. సో దట్ ఈస్ somewhat different in mathematical and here అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ జడ్జ్మెంట్ ఆర్ నీడెడ్ ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ఏ గుడ్ ఫైనైట్ మ్యాథ్. ఇక్కడ ఏంటంటే ఫైనైట్ ఎలిమెంట్ మోడల్ ని మనం డిజైన్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ అండ్ జడ్జ్మెంట్, అంటే కరెక్ట్ జడ్జ్మెంట్ అండ్ మోర్ ఎక్స్పీరియన్స్ నీడెడ్. ఓకే, ఎవరు పడితే వాళ్ళు ఇనీషియల్ గా కూర్చొని నేను చేసేసాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ప్రతి దాంట్లో ప్రతి పాయింట్ ని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి, జడ్జ్ చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, అంటే స్కిల్డ్ పర్సన్ ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎ ట్రైనీ ఆర్ ఎ ఫ్రెషర్. Okay, next, a powerful computer and reliable FEM software are used. అంటే ఇది ఆన్సర్స్ అంటే ఈ అనాలిసిస్ రన్ చేయడానికి పవర్ఫుల్ కంప్యూటర్ అంటే సూపర్ కంప్యూటర్స్ లాంటివి వాడతారు. అంటే ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ట్రిలియన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్ రన్స్ చేస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే మన మీద లోడ్ అప్లై చేసి దీన్ని రన్ చేస్తామో, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తామో, అది సమ్ ట్రిలియన్ టైమ్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ట్రయల్స్ ని దాని మీద అప్లై చేస్తారు. సో అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఒక సూపర్ కంప్యూటర్ అంటే ఎక్కువ కెపాసిటీ, ర్యామ్ కానీ ఇవన్నీ ఎక్కువ కెపాసిటీ ఉన్నాయి, హై ప్రాసెసర్స్ తో దీన్ని రన్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఫెమ్ సాఫ్ట్వేర్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా మే బి లార్జ్ అండ్ టెండియస్ టు ప్రిపేర్ అండ్ ఇంటర్ప్రిటేట్. అంటే మనం దీని వచ్చిన అవుట్పుట్ చూస్తే చాలా లాంగ్ ఉంటుంది, ప్రతి నోట్ దగ్గర అవుట్పుట్ ఇస్తుంది. సో మీరు ఏదో వచ్చేసిన ఆన్సర్ ఇస్ దిస్ వన్ అని తీసుకుంటాకుండా పర్టికులర్ నోడ్ అంటే అది ఎన్ని నోట్స్ డివైడ్ చేస్తే అన్ని నోట్స్ కి అది ఆన్సర్ ఇస్తుంది. అంటే ఏమవుతుంది? ఇట్ విల్ బి ఎ లాంగ్ సొల్యూషన్. ఓకే, సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. న్యూమరికల్ ఎర్రర్స్ సచ్ as limitation of the numbers of significant digits, rounding of occur may often. అంటే ఈ న్యూమరికల్ ఎర్రర్స్ అనేది అంటే ఏంటి? సర్టెన్ పాయింట్స్ లో అంటే ఇది n నెంబర్ ఆఫ్ నోట్స్ తీసుకుంటుంది కాబట్టి కొన్ని చోట్ల మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రౌండ్ ఆఫ్ చేస్తుంది. రౌండ్ ఆఫ్ చేసినప్పుడు అది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎర్రర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు 0.1 ని అది రౌండ్ ఆఫ్ చేసుకుంది 0 కింద, 0.1 ఇంటూ 10 బిలియన్, 0.1 ఇంటూ 10 lakh వేసుకోండి, ఏమవుతుంది? హ్యూజ్ ఎర్రర్. అంటే ఆ సార్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రౌండింగ్ ఆఫ్ లో కూడా దీని వల్ల డిసడ్వాంటేజ్ ఉంది. ఫ్లూయిడ్ ఎలిమెంట్ విత్ బౌండరీస్ అట్ ఇన్ఫినిట్ కెనాట్ బి కంప్యూటెడ్ ట్రీటెడ్ బై యూజింగ్ బౌండరీ. అంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ విత్ బౌండరీ సెట్ ఇన్ఫైనైట్ అంటే స్టడీ ఫ్లో కాకుండా ఇక అది అన్స్టడీ ఫ్లో అంటే దానికి బౌండరీస్ ఉండవు. ఓకే, అన్స్టడీ ఫ్లోలో ఒక పార్ట్ మనం తీసుకుంటాక లేకుండా ఉన్న చోట దీన్ని అప్లై చేయలేము. ఓకే, అంటే కన్సిడర్ రివర్స్ ఆర్ దీస్ థింగ్స్. ఓకే, this sort of thing. So these are the disadvantages. Okay, so did you understand the advantage and disadvantage? So next move to definition of FEM, that is finite element. In this method the solution region is considered of so all we have gone through that. Let us see a simple milling machine structure. Though దీంట్లో ఏంటంటే మనం ఒక సింపుల్ దాన్ని ఒక ఇచ్చిన మిషన్ ని ఎలా మనం ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ లో దాన్ని కన్వర్ట్ చేస్తామని జస్ట్ ఒక ఫోటో దీంట్లో చూడండి, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటానికి నేను చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ అ మిల్లింగ్ మిషన్ స్ట్రక్చర్ అండి. సో ఇది ఒక మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు ఇదంతా మనం ఒక ఇర్రెగ్యులర్ బాడీ అన్నమాట. ఇట్ ఈస్ అన్ అసెంబ్లింగ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ బాడీ. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి, దీని మీద స్ట్రెస్ ఏంటి, ఇదంతా కూడా చాలా టైం ప్రాసెస్ అండ్ మనకి చాలా కష్టం అది చేయాలి. సో ఇదే మిల్లింగ్ మిషన్ ని మన ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ లో అప్లై చేసినప్పుడు అది ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది చూడండి. ఓకే, సో ఇట్ విల్ డివైడ్ ఇంటూ, యూ కెన్ సీ హియర్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ హియర్. ఓకే, సో ఇక్కడది ఇది చూసారా, అంటే ఇక్కడ ఒక సింగిల్ ఫ్రేమ్ గా ఉన్నదాన్ని ఇక్కడ 4 ఈక్వల్ అంటే 4 పార్ట్స్, అంటే 4 అని నేనేం ఫిక్స్డ్ గా చెప్పట్లేదండి. ఓకే,
సో సమ్ n నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ప్రతి దాన్ని కూడా సపరేట్ గా డివైడ్ చేసుకుంది. యూ కెన్ సి పైన ఓవర్ ర్యామ్ గాడ, లేకపోతే ఆర్బర్ సపోర్ట్ కానీ, కట్టర్ కానీ, టేబుల్ కానీ, దీని అన్నిటిని కూడా ఎలా ఇది ఫైనెట్ గా అంటే సపరేట్ బ్లాక్స్ కింద ఎలా దీన్ని సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకిచ్చిన ఒక ఇర్రెగ్యులర్ బాడీ, ఇది మనం దాన్ని ఒక రెగ్యులర్ షేప్స్ లోకి ఫైన్ పార్ట్స్ లోకి డివైడ్ చేసిన ప్రాసెస్. ఓకే, నెక్స్ట్. సో ఇందాక మీకు చెప్పాను ఫైనైట్ మెష్ ఆఫ్ ఫైటర్ ఏరోప్లేన్ అనమాట. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఏరోనాటికల్ ఏరోస్పేస్ లో ఎక్కువ వాడతారండి. ఓకే, సో ఇందులో ఏంటంటే గివెన్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేసిన తర్వాత ఇట్లా ఫైనైట్ ఎలిమెంట్ మెష్ గా దాన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు దీని మీద వాళ్ళు లోడ్ అప్లై చేస్తారు. అంటే ఒక ఎయిర్ అనేది అక్కడ మనం అప్లై చేస్తున్న లోడ్, అది వెళ్తున్నప్పుడు దానికి వస్తున్న ఫ్రిక్షనల్ అపోనెంట్ ఏంటంటే ఒక ఎయిర్. సో అది ఎక్కడ ఈ బాడీస్ మీద పడుతుంది, ఏ పార్ట్ దగ్గర అది ఎక్కువ పడుతుంది, ఏ పార్ట్ దగ్గర తక్కువ పడుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏ మెటీరియల్ వాడాలి, ఇది దీన్ని ఒక డిఫార్మేషన్ ఎలా జరుగుతుంది, క్రీప్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా ఈ ఫైన్ మెష్ చేయడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఇది రన్ చేసిన తర్వాత మనకు క్లియర్ కట్ గా ఇక్కడ ఒక మనకు విజువల్ కలర్స్ లో మనకు కనబడుతుంది. ఎక్కడ అయితే ఎక్కువ లోడ్ పడుతుందో అక్కడ ఒక రెడ్ కలర్ లోను, ఎక్కడైతే తక్కువ లోడ్ కనపడుతుందో అక్కడ ఒక ఆరెంజ్ కలర్ లో, తర్వాత ఎల్లో కలర్ లో, తర్వాత గ్రీన్ కలర్. గ్రీన్ అంటే దెర్ ఇస్ నో లోడ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్. సో అది మనం అనలైజ్ చేసుకోవాలంటే ఇలాంటి ఒక ఫ్రేమ్ డయాగ్రామ్ ని మనం చేసుకోవాలి. దీన్ని మెషింగ్ అంటారు. ఓకే, so this is the introduction about finite element method. Okay, in the next class we can go through the first unit content, okay, and see a small problems on it, and keep it in mind that this is somewhat a lengthy subject. Okay, matrix untundi, applications untayi, strength of material సంబంధించిన ఫార్ములాస్ అప్లై అవుతాయి, స్ట్రెస్ స్ట్రెయిన్ బుక్స్లా ఇవన్నీ కూడా అంటే అది ఒకటని కాదు ఇంకా చాలా వస్తాయి. 4x4 మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్, 6x6 మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ అంటే సొల్యూషన్ అనేది చాలా లాంగ్ ఉంటుందండి. ఓకే, సో అందుకని మీరు ఈ ఇందులో చాలా జాగ్రత్తగా మీరు గనక నేర్చుకుంటే ఇట్ విల్ బి ఈజీ. ఓకే, అంతేగాని దీని సైజ్ అంటే ఏంటి, ఇది ఆన్సర్ 4 పేజెస్ ఉంది, 5 పేజెస్ ఉంది, అమ్మో ఇది మనం చేయగలమా అనే ఒక భయంతో అంటే చాలా కష్టం. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ అన్నమాట. ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్. మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్రొసీజర్ తెలిస్తే అలా ఒక పేజెస్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అంతేగాని ముందే దాని కంటెంట్ చూసి మీరు భయపడాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ హార్డ్ సబ్జెక్ట్, బట్ ట్రై టు లెర్న్ ఇన్ ఎ సింపుల్ వే. ఓకే, okay, thanks for listening my lecture. Okay, if you are having any doubts you can make it in comments. Okay, thank you.